హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారండి. నిజంగా ఆ పోస్ట్ చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, కొంతమంది యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న కొంతమంది శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారేమో అనిపిస్తుంది. అలాగే ఉంది వాళ్ళ వ్యవహార శైలి. మొన్న 2-3 రోజుల కిందట పావల శ్యామల గారు చనిపోయారు. ఆమె కూతురు దిల్ రాజు గారు, చిరంజీవి గారు మా అమ్మకు సహాయం చేయలేదు, అందుకే మా అమ్మ చనిపోయింది అని చెప్పి ఆమె కామెంట్ చేసినట్లుగా కొంతమంది దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. పావల శ్యామల గారికి సంబంధించినటువంటి విషయంలో నాకు తెలిసిన కొన్ని పచ్చి నిజాలు ఏంటంటే, ఆమెకు గత కొన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ కనబడింది పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయమే. ఆ తర్వాత అడపాదడప ఈ కాదంబరి కిరణ్ కుమార్ గారు కానీ, అదేవిధంగా విఎన్ ఆదిత్య కానీ, వీళ్ళు కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఈ పేద కళాకారులు ఉంటారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళు కానీ ఇంకొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల సహాయం తీసుకొని ఇలాంటి వాళ్ళను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా అటు ఆర్థికంగాను అటు ఆరోగ్యపరంగాను వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కొన్ని కామెంట్లు వస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే ఆమె కూతురు అన్నట్టుగా ఒక కామెంట్ వచ్చింది. అయితే దానికి కౌంటర్గా విఎన్ ఆదిత్య గారు ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. ఆమె మానసిక స్థితి చాలా సంవత్సరాలుగా బాగాలేదండి. పాపం పావల శ్యామల గారి బాధే ఆమె కూతురు జీవితం గురించి, తన తర్వాత ఆమె ఎలా బతుకుతుందో అని, ఆమె వల్ల బతకాలని ఛానల్స్ ఆలోచించకుండా ఆమె ఎలా బతకాలో ఆలోచించాలి. ఆమె ఏదో ఒక హోంలో గొడవలు పడకుండా, గోడలు దూకి పారిపోకుండా ఉంటే ఇప్పటికీ ఆ అమ్మాయికి సహాయం చేయడానికి అందరం సిద్ధం. శ్యామల గారి మీద గౌరవం అది, ఆవిడకిచ్చే నిజమైన నివాళి అదే. చిరంజీవి గారు, సాయి ధరమ్ తేజ్ గారు, అల్లు అర్జున్ గారు, దిల్ రాజు గారు, ఆయన మేనేజర్ శ్రావణ్ గారు, మా అసోసియేషన్ కె రాఘవేంద్రరావు గారు, ఇలా నాకు తెలిసి వీళ్ళంతా శ్యామల గారికి వాళ్ళ అమ్మాయికి ఇతోదకంగా చారిటీ చేసిన వారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. సోషల్ మీడియా సెన్సేషనలిజం కోసం ఈ అమ్మాయిని దయచేసి వాడవద్దని నా విన్నపం. పండ్లున్న చెట్లకు రాళ్ల దెబ్బలు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళనే తిడుతుంటారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వీళ్ళు ముందు వెనక ఏం ఆలోచించరు, వీళ్ళు వాస్తవాలు తెలుసుకోరు. అంతటి జ్ఞానం కూడా ఆ సన్నాసులకు ఉండదు. ఎంతసేపు ఎవరో ఎక్కడ ఏదో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ను పట్టుకొని వీళ్ళు మాట్లాడమే తప్పితే, దాని గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం తప్పితే, నిజాలు తెలుసుకోకుండా చిరంజీవి గారు ఎంత సాయం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత సాయం చేశారు, మిగతా నటీనటులు ఎవరికి ఎంత సాయం చేశారు అనేది వాళ్ళకి అవసరం లేదు. ఒక థంబ్నెయిల్ కోసం ఒక టెక్స్ట్ దొరికిందా, దాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా వాగడం. నేను ఇందాక చెప్పినట్లు శవాల మీద పేలాలు ఏరుకునే ఈ సన్నాసి బ్యాచ్కి అసలు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు డైరెక్టర్ విఎన్ ఆదిత్య చెప్పారో దాంట్లో కొన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె మానసికంగా ఆమె ఇబ్బంది పడుతుంది. ఆమె మానసికంగా సరిగ్గా లేకపోవడమే ఈ పావల శ్యామల గారికి ఒక ఆవేదన. అందుకే ఆమె అలా తయారయ్యారు. ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. కూతురు విషయంలో ఆమె చాలా బాధలు అనుభవించారు. ఆ బాధతోనే ఆమె ఈ రోజున చనిపోయారు అనేది ఆయన చెప్తున్నమాట. ఇండస్ట్రీ చాలా మంది సహాయం చేశారు. అందుకే ఆమె ఆరోగ్యపరంగా కానీ, అంటే ఆమెకు వైద్యం చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఆమె ఉండడానికి కానీ, తినడానికి కానీ, అన్నిటికీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సహాయం చేయడం వల్లే ఆమె ఇన్ని రోజులు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోరు. ఎంతసేపు మనకు నెగిటివ్గా ఒక పోస్ట్ దొరుకుతుందా, దాని మీద మనం కంటెంట్ రాద్దామా, దాని మీద మనం పోస్టులు పెడదామా అని ఆలోచిస్తారు, కానీ వాస్తవాలు తెలుసుకోరు. అందుకే వాస్తవాలు ఎప్పుడు తెలుసుకుంటారా సన్నాసులు అంటూ తిడుతూ ఉన్నారు ఇలాంటి శవాల మీద పేలాలు ఏరుకునే సన్నాసులను.